ఒక రిక్షా వాళ్ళ కొడుకు కఠోర శ్రమతో ఒక జిల్లాకి కలెక్టర్ స్థాయికి చేరుకున్నాడు. అతనే వారణాసికి చెందిన గోవింద్ జైస్వాల్. చిన్న వయసులో గోవింద్ తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు ఫ్రెండ్ వాళ్ళ నాన్న గోవింద్ ఒక రిక్షా వాడి కొడుకు అని చెప్పి ఇంట్లో నుంచి బయటికి నెట్టేశాడట. కానీ గోవింద్ తన ఐడెంటిటీని మార్చుకోవడానికి యూపీఎస్సీని చూస్ చేసుకున్నాడు. దాంతో రిలేటివ్స్ అందరూ కూడా రిక్షా వాడి కొడుకు యూపీఎస్సీ క్రాక్ చేస్తే మనం రిక్షా నడపాలా అంటూ అతన్ని టీజ్ చేయడం స్టార్ట్ చేశారు. తన తండ్రి ల్యాండ్ నమ్మేసి కోచింగ్ కోసం గోవింద్ ను ఢిల్లీకి పంపించాడు. ఢిల్లీలో తనకు డబ్బు కొరత ఉండడం వల్ల మ్యాథ్స్ ట్యూషన్స్ చెప్తూ రోజుకు ఒక్క పూట మాత్రమే భోజనం చేస్తూ యూపీఎస్సీ ప్రిపరేషన్ కంటిన్యూ చేశాడు. యూపీఎస్సీ క్రాక్ చేయాలన్న కసితో కఠోర శ్రమతో ఫస్ట్ అటెంప్ట్ లోనే ఆల్ ఇండియా ర్యాంక్ 48 తో యూపీఎస్సీ క్రాక్ చేసి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. నీ గతాన్ని నువ్వు మార్చలేవు, కానీ మనస్ఫూర్తిగా కష్టపడితే భవిష్యత్తును నచ్చినట్టుగా మార్చుకోవచ్చని మళ్ళీ ప్రూవ్ చేశాడు జైస్వాల్. ఈ ఇన్స్పిరేషనల్ స్టోరీ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.